ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం నమః శివాయ శివాయ గురువే నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. క్రీం మహాకాళికాయ నమో నమః. ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి ప్రభావం వల్ల అదృష్ట యోగం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులారాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అంగారకుడి సంచారం కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ 3వ తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు. తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు, అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడన్నమాట. 18వ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన సొంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ, అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ, ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా, మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభగవానుడు కొంచెం బలహీన పడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా యోగకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది. భోగభాగ్యాలకు కారణం, ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది. ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా, వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా, సంఘంలో గౌరవం పెరగాలన్నా, వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర్య యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు. ప్రధానంగా శుక్ర భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించేయాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహగోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది. ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం 48 రోజుల దాకా, అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క 48 రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా ఉంటారన్నమాట. 2026 జూన్ 14వ తారీఖు దాకా ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్ర భగవానుడు మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ యొక్క అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుందా, వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వ్యాపారంలో అంతా కానీ, ఉద్యోగంలో కానీ, వివిధ వ్యాపారంలో కానీ, కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి, అదృష్ట యోగం కలిసి రావాలి, రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ 20 దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం, శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శివకేశుల యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ, శుద్ధోదకంతో, గంగాజలంతో కానీ, భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా
మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా త్రిసూక్త విధానంగా యజ్ఞాధికరతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకి గోచారరీత్యా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శుక్రుడి మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ 3వ తారీఖు రోజున ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు. ప్రధానంగా శుక్రుడు భగవానుడు అంతా కూడా మిత్రకారకుడు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడు మార్పు అంతా కూడా విశేషమైన రాజయోగ కారణమవుతుంది. పంచమ స్థానంలో శుక్ర భగవానుడు పంచమాధిపతి పంచమంలో సంచారం చేయడం రాజయోగ కారణమవుతుంది. విశేషమైన పుణ్యయోగం వస్తుంది. ప్రధానంగా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో ప్రధానంగా అంగారకుడు సంచారం జరుగుతుంది. ఇక్కడ శని భగవానుడు అంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఉన్నాడు కావున మీకంతా కూడా శని భగవానుడు ప్రీతికరంగా నల్లనవులు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. కార్తీక మాసంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం కానీ, ప్రధానంగా చూసుకుంటే అన్నాభిషేకం ఆచరించడం కానీ, ప్రదోష కాలంలో విశేషమైన అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక కార్తీక మాసంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కార్తీక దామోదర ఆరాధన చేయాలి. ప్రధానంగా ఉసిరిక చెట్టు దగ్గర దీపారాధన చేయడం కానీ, ప్రధానంగా రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం కానీ, తులసి కోట దగ్గర అంతా కూడా తులసి వనం దగ్గర తులసి పూజ అంతా కూడా ఆచరించడం కానీ, కార్తీక దామోదర ఆరాధన చేయడం, శాలిగ్రామ దానాన్ని చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కోటి యజ్ఞాల ఫలితం. ఎవరైతే కనుక కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక దామోదరుడి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క శాలిగ్రామాన్ని దానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, తద్వారా అంతా కూడా విశేషమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది, కైలాసలోక ప్రాప్తి కలుగుతుంది, మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనకి శివపురాణంలో చెప్పడం జరిగింది. ప్రధానిత్యం కూడా కార్తీక పురాణాన్నంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం, శివపురాణాన్నంతా కూడా ప్రవచనంలాగా వినడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. ఈ మాసంలో ప్రధానంగా స్త్రీలకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు కలగడానికి, ఆకస్మికమైన ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో ప్రధానంగా వ్యాపారస్తులకు అంతా కూడా విశేషమైన అదృష్టయోగం కలిసి రావడానికి, మాసాంతంలో విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది, లాభాలంతా కూడా కలిసి వస్తాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కావున ఖర్చులంతా కూడా చూసుకుని జీవన విధానం ఉంటే కనుక అదృష్టయోగం కలిసి వస్తుంది. విశేష పుణ్యయోగం కోసం మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. ఎవరైతే కనుక జన్మజాతకంలో పరిష్కారం ఆచరించుకుంటారో రాజయోగం కలిసి వస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. రావి చెట్టు దగ్గర కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, ఆవునేతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల పితృదోష నివారణ కలుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. ఇక్కడ శుక్రుడికి, శనీశ్వరుడికి, అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం తీస్తుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల మంచి పరిష్కారం జరుగుతుంది. మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడతారు, అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా అఘోర పాశుపతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం వస్తుంది. మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.